50 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఆయనది. సమాజంలో వెనుకబడిన వర్గాల ప్రజానీకం కోసం ఆయన చేపట్టని ఉద్యమం అంటూ లేదు. ఇన్నేళ్ల పోరాటంలో పెత్తందారీల భావాజాలాన్ని సవాల్ చేస్తూ బడుగు బతుకుల బాగు కోసం నిజాయితీగా కట్టుబడిన ఒకే ఒక్క సాహసి, సామాజిక న్యాయవాదిని చూశారంటున్నారాయన. హృదయం లోతుల్లో నుంచి వచ్చిన ఆయన మాటలు మనస్ఫూర్తికి నిదర్శనాలు. జాతి అస్తిత్వానికి కారణమైన బీసీలకు సమాజం రుణపడి ఉందన్న వాస్తవాన్ని గ్రహించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎంపీ కృష్ణయ్య. రాష్ట్రంలో కుల గణనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని చారిత్రక నిర్ణయంగా అభివర్ణించారు రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. కులాల వారీగా జనాభా లెక్కలు తీయడం వల్ల సరైన లెక్కలు తేలి అణగారిన, బడుగు, వెనుకబడిన వర్గాలకు మరింత మేలు జరుగుతుందన్నారు. పథకాలు, సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు పక్కాగా అమలవుతూ అవసరమైన అందరికీ చేరుతాయన్నారు. చదువు యొక్క బెనిఫిట్స్ ను గ్రహించి విజన్ తోటి, ముందు చూపుతోటి, విజన్ ఉన్న ముఖ్యమంత్రి, విజన్ తోటి ఈరోజు కులాల వారి లెక్కలు తీస్తే రేపు అనేక లాభాలు ఉన్నాయి. కులాల వారి లెక్కల వల్ల రేపు పంచాయతీరాజ్ రిజర్వేషన్లు పెరుగుతాయి. జనాభా ప్రకారం విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు ఇప్పుడు 25% ఉన్నాయి. ఇది జనాభా ప్రకారం 50 వెళ్తే రేపు 50%కి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెరుగుతాయి. బడ్జెట్ పెంచుతారు, కార్పొరేషన్ల యొక్క బడ్జెట్ తెలుస్తుంది. అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్ల కాడికేది లీడర్షిప్ పెరుగుతుంది. మనకు ఇప్పటికే దేశంలో ఎక్కడ లేని విధంగా కార్పొరేషన్లు 193 ఉంటే 109 బీసీలకు, 56 కుల కార్పొరేషన్లు ఉంటే అందులో కూడా లీడర్షిప్ పెరిగింది. ఇంకా మరింత పకడ్బందీగా ఒక్కొక్క కులంలో ఎంతమంది ఉన్నారు, చదివిన వాళ్ళు ఎంతమంది, ఉద్యోగాలు ఎంతమంది, మైక్రో లెవెల్ ఆ కులాన్ని ఎట్లా డెవలప్ చేయాలి ఇంకా అనే ప్రణాళికల కోసం ఈ జనాభా లెక్కలు ఉపయోగపడతాయి. జనాభా లెక్కలు చేయడానికి ప్రతి ఒక్కరు భయపడతారు. కానీ చిత్తశుద్ధితోటి ముఖ్యమంత్రి గారు జనాభా లెక్కలు తీస్తే వీళ్ళని మరింత డెవలప్ చేయొచ్చు అన్నటువంటి చిత్తశుద్ధితోటి ధైర్యంగా జనాభా లెక్కలకు ముందుకొచ్చిండు. దాన్ని మనం అందరం కూడా సహకరించి జగన్మోహన్ రెడ్డిని మరింత స్ట్రెంథెన్ చేయవలసినటువంటి, ఆయన నిలబెట్టుకోవాల్సిన, ఆయనను కాపాడుకోవాల్సిన, ఆయనను మరొకసారి సీఎం చేయవలసినటువంటి బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన కోసమే పుట్టిండు అన్నంత ఉన్నది. బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారు చదువుకుని చైతన్యవంతులు కావడాన్ని పెత్తందారీలు సహించలేరు, భరించలేరు. పథకాలకు గొప్ప పేర్లు పెడతారు, వాటిని వారికి అందకుండా వాళ్లే చేస్తారు. తమది బీసీ పార్టీ అంటూ ప్రచారం చేసుకుంటారు, ఓటర్లుగా మాత్రమే వాడుకుంటారు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పించి శ్రామికులైన బీసీలు అనాదిగా సమాజానికి చేస్తున్న సేవను గుర్తించిన నాయకులే దేశంలో లేరు. సమాజంలో సంఖ్యాపరంగా వెనుకబడిన కులాలకు చెందిన ప్రజానికమే ఎక్కువగా ఉంటారు. అయినా వారికి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా దక్కాల్సిన ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలు ఇంతకాలం చేకూరలేదు. పెత్తందారీతనంపై పోరాటానికి దిగి సామాన్యుడి స్థాయి పెంచుతున్నది వైఎస్ జగన్ ఒక్కరే అన్నారు కృష్ణయ్య. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులాల వారి జనాభా లెక్కల్లో కులాల వారి లెక్కలు తీయాలని తీసుకున్న నిర్ణయము చరిత్రాత్మకం. ఈ నిర్ణయం వల్ల పేద కులాలకు మరిన్ని సౌకర్యాలు, మరిన్ని అభివృద్ధి పథకాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ఈవెన్ బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా కులాల వారి లెక్కలు చేయడానికి సాహసం చేస్తారు. బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ వర్గానికి చెందినవాడు. ఆయన కూడా బీసీ కులాల లెక్కలు చేయడానికి ధైర్యం చేస్తలేడు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులాల లెక్కలు తీసి ఈ కులాలకు న్యాయం చేయాలి, జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వాళ్ళ కోటా వాళ్ళకి ఇవ్వాలి, ఈ కులాలకు సమాజం రుణపడి ఉంది, ఈ కులాల అభివృద్ధికి చేయాలని తీసుకున్నటువంటి ధైర్యవంతమైన, సాహసోపేతమైనటువంటి చర్యను చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యపోతున్నారు. పెత్తందారీలు బీసీల పేర్లు చెప్పుకునే రాజకీయాలు చేశారు, చేస్తున్నారు. కానీ బీసీల పరిస్థితిని గుర్తించి వారికి న్యాయం జరగాల్సిన అవసరాన్ని నిజాయితీగా గుర్తించింది మాత్రం ముమ్మాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే బీసీలు జగన్ను దేవుడితో సమానంగా చూస్తున్న ఉదంతాలను దేశం మొత్తం తిరిగి స్వయంగా చూశానన్నారు కృష్ణయ్య. ఇక పశ్చిమ బెంగాల్కి పోయినా ఈ పథకాలన్నీ చూసి అక్కడ ప్రజలందరూ ఆశ్చర్యపోతారు.
అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, గురుకుల పాఠశాలలు లేవు, హాస్టళ్ళు లేవు, స్కాలర్షిప్లు లేవు, లోకల్ బాడీ రిజర్వేషన్లు మన దాకా లేవు. లోకల్ బాడీ రిజర్వేషన్లకు ఇక్కడ ఎంత, పశ్చిమ బెంగాల్ ఎంత ఉన్నాయంటే 16% ఉంది. బీహార్ బీసీ ముఖ్యమంత్రి, అక్కడ బీహార్ లోపల బీసీలకు లోకల్ బాడీ రిజర్వేషన్లో 18% ఉంది. మనతో 45% ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు వలన నేను 34 నుంచి 18%కు తగ్గించానని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్తున్నాడు. నేనన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము 18%కు తగ్గించారు. కానీ ఆయన పార్టీ పరంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మేయర్, మున్సిపల్ చైర్మన్ అను పార్టీ పరంగా 26% ఇచ్చిండు. 26, 18, 34%, 45% పెంచాడు. మీరు కూడా అట్లా చేయొచ్చు కదా అన్నారు. అట్లా చేస్తే నా సీటు ఉండదు అంటాడు ఆయన. నన్ను ఉంచుతారా? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు భయపెడతారు. ఇక్కడ నడవదు అది. అక్కడ అది ఒక జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉన్నది, సాధ్యమైంది. ఆధిపత్య వర్గాల నుంచి అధికారాన్ని తీసుకొని నోరు లేనటువంటి పేద కులాలకు అధికారాన్ని, సంపదని ఇచ్చినటువంటి మనగాడు జగన్మోహన్ రెడ్డి. సంకల్పానికి చిత్తశుద్ధి తోడైతేనే లక్ష్యం నెరవేరుతుంది. అవన్నీ మూర్తిభవించిన సామాజిక న్యాయవాది జగన్. ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అధిక సంఖ్యాకులు బడుగు బలహీన వర్గాల వారి. బీసీలను కేవలం ఓటర్లుగా మాత్రమే పెత్తందారీలు చూశారు. ప్రజలను సొంత కుటుంబ సభ్యులుగా చూసే సంస్కారం ఉన్న నాయకుడు జగన్ మాత్రమే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు భరోసా, ఆత్మవిశ్వాసం, మానసిక ధైర్యం కల్పించిన నాయకుడు ఒక్క జగన్ మాత్రమే. సాటి మనిషి బాగును తన బాగుగా చూసే ముఖ్యమంత్రి నాయకత్వంలో సమీప భవిష్యత్తులోనే ఆంధ్రప్రదేశ్లో పేదరికం నిర్మూలించబడుతుంది. ప్రజలు పెత్తందార్ల మాయ మాటలకు లొంగకుండా తమ భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకుడినే నమ్ముకోవాలి. బీసీల అభ్యున్నతి కోసం 50 ఏళ్లుగా పోరాడుతున్న తాను జగన్మోహన్ రెడ్డిని మించిన సామాజిక వాదిని చూడలేదన్నారు కృష్ణయ్య. రేపు ఇంకా ముఖ్యమంత్రి గారు అనేకం చేస్తున్నాడు. ఇంకా మరిన్ని బెనిఫిట్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. పేదరికం ఎవరికి ఉంది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఉంది. ఈ పేదరికం పోయి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఆయనను మరింత బలోపేతం చేయాలి. ఆయన చేస్తుంటే అప్పుడు ఏమంటారు జనం, అబ్బా ఈయన బాగా చేస్తున్నాడు, ఇంకా చేయాలని ఎంకరేజ్మెంట్ ముఖ్యమంత్రికి కూడా కలుగుతుంది. ఆయనను ప్రోత్సహించడానికి మరింత చేయాలి. కాబట్టి ఎవ్వరు భ్రమలకు, మాయమాటలకు లొంగకుండా జగన్మోహన్ రెడ్డి గారిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కులాల గురించి 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా. 50 ఏళ్ళలో ఎవరిని ఉండి ఇట్లా చూడలే. బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలకు పోయి కూడా చూస్తున్నా. దళితులు ముఖ్యమంత్రి రాష్ట్రాల్లో ఇన్ని స్కీమ్లు, ఇన్ని పథకాలు, ఇంత అభివృద్ధి పేద వర్గాలకు ఇచ్చేటటువంటి ముఖ్యమంత్రి లేడు, ఉండడు కూడా. గతంలో లేడు, ఇప్పుడు కూడా లేరు. అభివృద్ధి అంటే సమాజంలోని అందరి ఎదుగుదల. దాన్ని సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. సామాజిక న్యాయం చేయకుండా ఇంతకాలం మోసకారి మాయమాటలు చెప్పారు. సామాజిక సమానత్వపు ప్రాధాన్యతను నిజాయితీగా గ్రహించి అన్ని రంగాల్లో బలహీన వర్గాలు, కులాలకు చెందిన వారికి అధికారంతో పాటు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్. బడుగు బలహీన వర్గాల ఉజ్వల భవిష్యత్తుకు జగన్ పునాదులు వేస్తున్నారు. ఆయా వర్గాల పిల్లల చదువుల కోసం ఆంధ్రప్రదేశ్లో కల్పిస్తున్న ఆధునిక వనరులను చూస్తే అర్థమవుతుంది. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు నైతికంగా జగన్ను నిలబెట్టుకోవాలన్నారు కృష్ణయ్య.